వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా ఎలా ఉంది అన్న దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. హలో, దిస్ ఇస్ అన్షుల్ ఫ్రమ్ ఫ్లిక్ వర్డిక్ట్. ఈరోజు మనం ఆల్ఫా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ ఆలియా భట్, శర్వరి, బాబీ డియోల్ ఎక్సెట్రా ఇన్ లీడ్ రోల్స్, డైరెక్టెడ్ బై శివ్ రవేల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే, యాజ్ యూజువల్ గైస్, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన కళాఖండాల్లో ఇది కూడా ఒక కళాఖండంలా కలిసిపోయిందనే చెప్తా. కొత్తగా మాత్రం ఏమీ లేదు. అండ్ ఇప్పుడు సినిమా ప్లాట్లోకి వెళ్ళిపోతే, సీత ఒక హైలీ స్కిల్డ్ సీక్రెట్ ఏజెంట్ ఆర్మీ ఆఫీసర్ ఫతే దగ్గర పెరుగుతుంది. ఫతే ప్రాజెక్ట్ ఆల్ఫా అనే ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతాడు. నెమ్మదిగా సీత పెరుగుతున్న కొద్దీ ఆ ఆల్ఫా యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి, ఆ ఆల్ఫాని యూస్ చేసుకొని ఫతే ఏం చేయబోతున్నాడు అన్న దాని గురించి అన్కవర్ చేసే ఈ టైంలో, చిన్నప్పుడే దూరం అయిపోయిన తన చెల్లి దుర్గాని వాళ్ళ నాన్న విక్రాంత్ కొల్ని తను కలుసుకుందా లేదా, వీళ్ళు కలుసుకున్న ఈ టైంలో ఏమైందన్నదే ఈ సినిమా బేసిక్ ప్లాట్. అండ్ ఇప్పుడు సినిమా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, చెప్పానుగా సినిమా కొత్తగా ఎక్కడ లేదని. రెగ్యులర్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ సినిమాల్లో ఎలాగైతే స్టార్ట్ ఇస్తారో సినిమాలకి, ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. ఏముంది, మెయిన్ థీమ్ని పట్టుకొని లాగుతారు. తర్వాత భారీ భారీ సెట్లతో యాక్షన్ సీక్వెన్స్ని ప్లాన్ చేస్తారు. తర్వాత ఏముంది, ఒకటే బీజిఎంని తిప్పి తిప్పి కొట్టి దాన్నే కొట్టి సాగదీస్తూ ఉంటారు. ఈ యూనివర్స్కి ఆ యూనివర్స్కి లింక్ పెట్టి, ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఏదో ఒక దగ్గర లింక్ పెట్టేసి క్యామియోస్ని తప్పిస్తారు. ఇదే మెయిన్ మోటో వైఆర్ఎఫ్ యూనివర్స్ అంతా. ఈ సినిమా కూడా ఇదే, ఇంకేం ఉండదు. ఇంకోటి ఏమన్నా ఎక్స్ట్రాగా యాడ్ అయిందా అంటే అది డ్రామా. దాని గురించి ఇంకా నెమ్మదిగా మాట్లాడతా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ గురించి మొత్తం రివ్యూలోకి వెళ్ళిపోదాం మాట్లాడుకునే. సో సినిమా అయితే యాజ్ యూజువల్ గైస్, అలా ఒక ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకుంటాడు. ఒక హిస్టారికల్ రిఫరెన్స్ని తీసుకొని దానికి మోడర్న్ డేకి ఏదో లింక్ చేసి నడుపుతూ ఉంటాడు. అసలు స్టోరీ ఇంకా సరిగ్గా ప్రాపర్గా ట్రాక్లోకి కూడా రాదు. ఆ టైంలోకే ఈ ప్లేస్ అంటాడు, ఆ ప్లేస్ అంటాడు, ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తాడు. ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా అది ఏందో, అది ఇష్టం వచ్చినట్టు, ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా అదేం తెలియదు. ఇంకా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్యలో ఈ ఆల్ఫా అంటాడు, ఇంకేదేదో అంటాడు. ఇంకా అదే ఇలా చిరాకు వెళ్తూ ఉంటుంది సినిమా. రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. కానీ ఒక్కటి ఏంటంటే, యాక్షన్ సీక్వెన్స్లు మాత్రం సినిమాలో బాగున్నాయి గైస్. సో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి, సో ఆలియా భట్ యాక్షన్ సీక్వెన్స్లో ఆ స్టంట్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆ హార్డ్ వర్క్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. అది బాగుంది తప్ప మిగతాది ఏది కూడా అసలు ఏది అప్ టు ద మార్కే లేదు అసలు. ముందే అనుకున్నా ఇదేదో ఉందిరా దీనిలో తిరకాసని, చూశాక అదే. ఏం లేదు, నా డౌట్‌లో ఏమాత్రం తప్పు లేదు. అదే ఉన్నింది ఇంకా. అలా లాగుతా ఉంటాడు. ఇంటర్వెల్‌కి వచ్చేసరికి కొత్త క్యారెక్టర్‌లు వస్తా ఉంటాయి. దానికి దీనికేసి లింక్ కలుపుతాడు. ఏదో ఇంటర్వెల్ ఎండ్ చేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికొస్తే, సెకండ్ హాఫ్ కూడా ఇంటర్వెల్ ఎక్కడైతే ఎండ్ అయిందో సెకండ్ హాఫ్ ఆడనే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా. సరే, యాక్షన్ సీక్వెన్స్ పడుతుంది, తర్వాత బాగానే ఉంది అనుకుంటే కరెక్ట్ టైంకి ఫ్లో అని డిస్టర్బ్ చేస్తాడు మధ్యలో. ఫ్యామిలీ సెంటిమెంట్ సీక్వెన్స్ ఒకటి పెడతాడు. ఇంకా దాన్ని నడుపుతూనే ఉంటాడు. ఇంకా వాళ్ళ ఇష్టం. అది డ్రామా కాస్త మిస్ఫైర్ అయ్యి మెలో డ్రామా అయిపోయింది అది. అస్సలు వర్కౌట్ కాలే. కొన్ని చోట్ల అది చిరాకెక్కింది. ఒరేయ్, ఈ డ్రామా లేకపోతే ఏమైందిరా నాయన, యాక్షన్ సీక్వెన్స్‌లతో అన్నా నింపండి అన్న ఫీల్ వస్తుంటుంది. ఇంకొన్ని చోట్లంటే, ఒరేయ్ ఆపేయండిరా బాబు, చాలా చూసా ఇలాంటివి చాలా చూసా, ఇంక మన వల్ల కాదు అనిపిస్తుంటుంది. సో చిరాకు తెప్పిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్‌లో. అండ్ అలాగే చెప్పాను కదా, మధ్యలో అనవసరంగా కొన్ని క్యామియోస్‌ని తెప్పిస్తారు. అది ఎందుకో ఆ స్టోరీని అంతలా లాగడం దేనికి, ఆ క్యామియోలు తేవడం దేనికి, అసలు డ్యూరేషన్‌ని పెంచడం తప్ప ఇంకొక రీజనే లేదు దానికి. ఆ రేంజ్‌లో చేసి పెట్టేశారు. మొత్తానికైతే చిరాకొచ్చింది గైస్ సినిమా. సో పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే, ఆలియా భట్ అండ్ శర్వరి మధ్య కొన్ని కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. అవి కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు బాగా వర్క్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒకటే రిపీట్‌గా యేసుకున్నా గానీ ఓకే, అది పర్లా. కొన్ని చోట్ల వర్క్ అయింది, కొన్ని చోట్ల వర్క్ కాలేదు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా కొన్ని విజువల్స్ బాగున్నాయి. సో కొన్ని కెమెరా యాంగిల్స్ అవి కూడా బాగా చేశారు. స్క్రీన్ ప్లేకొస్తే దెబ్బేసింది గట్టిగానే ఇంగది. అండ్ ఈ సినిమా ప్లస్ పాయింట్స్‌లోకెళ్ళిపోతే, యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా బాగున్నాయి గైస్. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే టాప్ నాచ్ ఉంది కొన్ని చోట్ల. సో చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. సెట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆలియా భట్ అండ్ శర్వరి మధ్య కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే.
సెకండ్ హాఫ్ కొంచెం డీసెంట్ అనిపించింది అంతే. మైనస్ పాయింట్స్‌లోకి వెళ్ళిపోతే రెగ్యులర్ రొట్ట కమర్షియల్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చే సినిమా ఇది. ఏమీ లేదు. సాంగ్సా దరిద్రంగా ఉన్నాయి. పే ఆఫ్‌లా అస్సలు దరిద్రంగా ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామానా వామ్మో! దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. దాని గురించి అయితే మాట్లాడకూడదు అసల. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ వామ్మో! ఎంత సాగదీశాడో. అనవసరమైన క్యామియోస్ ఇన్ని. సో, ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2/5 ఔట్ ఆఫ్ 5. అంటే నా వర్డిక్ట్ బిలో యావరేజ్. సో, 'ఆల్ఫా' సినిమా చూడొచ్చా లేదా అంటే జస్ట్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ వరకు మాత్రం 'శర్వరి' అండ్ 'ఆలియా భట్' కాంబినేషన్ సీన్స్ వరకు మాత్రమే ఈ సినిమా చూడొచ్చు గానీ, దాన్ని తప్పిస్తే పొరపాటున కూడా ఈ సినిమాకెళ్ళే ప్రయత్నం చేయకండి. అంతే గైస్. థాంక్ యూ.